ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 12 డెవిల్ వాటర్ అని అడిగాడు అరవింద్. అంటూ ఎంటీ బాటిల్ చూపించింది అక్షర. ఆ ఇప్పుడు వాటర్ వెతకాలా అంటూ ఇద్దరు మళ్లీ నడవటం స్టార్ట్ చేశారు. మార్నింగ్ స్టార్ట్ అయిన వాళ్ళు ఈవినింగ్ వరకు కూడా నడుస్తూనే ఉన్నారు. కానీ వాళ్లకు ఏమీ తెలియటం లేదు. అరవింద్, కాసేపు ఏమైనా మాట్లాడొచ్చు కదా అని అడిగింది అక్షర. అరవింద్, నీతో మాట్లాడు అన్నాడు. ఉఫ్, నాతో కాదు, దీపికతో మాట్లాడు, తను నీకు ఫ్రెండ్ కదా అన్నది అక్షర. ఓకే, నేనేం మాట్లాడాలి చెప్పు, మాట్లాడతాను అన్నాడు అరవింద్. ఏమైనా మాట్లాడు, సరదాగా మీ లవ్ స్టోరీ చెప్పు, వింటాను. అసలు మీరు ఎప్పుడు కలిశారు ఏమిటి, నాకు తెలుస్తుంది కదా అన్నది అక్షర. అరవింద్ గారి లవ్ స్టోరీ రాస్తే పుస్తకం, తీస్తే మూవీ, అలా ఆ రేంజ్ లో ఉంటుంది. నా లవ్ స్టోరీ ఓ మ్యాజిక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు స్టోరీ కన్నా సోది చెప్తున్నావు తెలుసా బాబు, ముందు స్టోరీ చెప్పు అంటూ పెదవి విరుస్తూ కాస్త టెన్షన్ గా చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్ లవ్ స్టోరీలో ఏం వినవలసి వస్తుందో అనేసి. ఓకే చెప్తున్నా, నేను రూపేష్ ఇద్దరం క్లాస్మేట్స్. రూపేష్ గారి చెల్లి ముంబైలో తన స్టడీస్ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చింది. నేను నా స్టడీస్ కంప్లీట్ చేసిన అన్ని ఇయర్స్ కూడా మామ్ నన్ను స్ట్రిక్ట్ గా ప్యాంపర్ చేస్తూ చదివించింది. కాబట్టి ఓ 2 years నేను ఫ్రీక్ అవుట్ అయ్యాను. రోజు పబ్స్ తిరగటం అలా ఉన్న టైంలో నైని నాకు పరిచయం అయ్యింది. తన బిహేవియర్ నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్షిప్ చేశాను. 6 months ఫ్రెండ్షిప్ తర్వాత ఓ రోజు నైని నాకు ప్రపోజ్ చేసింది. నాకు నైని నాతో ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటాను అని అనిపించింది. కాబట్టి తన లవ్ ను యాక్సెప్ట్ చేశాను. తర్వాత మేము 6 months లవ్ లో ఉన్నాం. కానీ మామ్ వల్ల నా లవ్ కి బ్రేక్ పడి నీతో పెళ్ళయ్యింది. కానీ మా లవ్ సిన్సియర్ కాబట్టి ఇంకా నా మనసులో నైనీనే ఉన్నది. స్టిల్ ఐ లవ్ హర్ అంటూ అక్షరాన్ని చూసేసరికి అంతవరకు అరవింద్ చెప్పేది వింటూ ఉన్న అక్షర ఆపకుండా నవ్వుతూనే ఉన్నది. ఎంతలా నవ్వుతున్నది అంటే అక్షర నవ్వటం చూసిన అరవింద్ కూడా అన్నీ మర్చిపోయి తన నవ్వునే చూస్తూ ఉన్నాడు. ఆడపిల్ల నవ్వు మీద కవితలు రాస్తారు, ఇందుకేనేమో నువ్వు నవ్వితే ఇంత బాగుంటావా, మార్వెలస్ అనుకుంటూ, రే అరవింద్ ఏం చేస్తున్నావు, నిన్ను చూసి తను నవ్వుతుంది అంటే నిన్ను ఇన్సల్ట్ చేస్తుంది అనుకుంటూ, అక్షర స్టాప్ ఇట్, ఎందుకు అంతలా నవ్వుతున్నావు, నేను ఏమైనా జోక్ చెప్పానా, నా స్టోరీ చెప్పాను అన్నాడు అరవింద్. అరవింద్, సారీ కానీ నాకు నవ్వు ఆగటం లేదు. నిజమే, నువ్వు లవ్ స్టోరీ చెప్తాను అని చెప్పి స్టోరీనే చెప్పావు. అయినా నువ్వు చెప్పిన దానిలో స్టోరీ ఉంది కానీ లవ్ ఎక్కడుంది అని అడిగింది అక్షర. అక్షర, నిన్ను అయిపోయావు నా చేతుల్లో అంటూ అరవింద్ అక్షరాను పట్టుకోవటానికి వస్తూ ఉంటే, సారీ అరవింద్, కానీ అదే నిజం, నువ్వు చెప్పిన దానిలో నాకు అదే కనిపించింది అంటూ నవ్వుతూ అరవింద్కి అందకుండా పరిగెడుతూ ఉన్నది అక్షర. ఈ రోజు అయిపోయావే నా చేతుల్లో, నువ్వు ఫస్ట్ ఆ నవ్వటం ఆపు అన్నాడు అరవింద్. అరవింద్, చేతనైతే నన్ను పట్టుకో, అంతేకాని నన్ను అనటం కాదు. నేనేదో బాహుబలి లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను, ఈ రేంజ్ లో ఉంటుంది అని నాకు తెలియదు అన్నది అక్షర. అక్షర, యూ డెవిల్ అంటూ అక్షరాన్ని పట్టుకోబోతూ ఉన్నాడు అరవింద్. అరవింద్, ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్, నువ్వు చెప్పే స్టోరీకి నవ్వకుండా ఉండలేకపోతూ ఉన్నాను, నన్నేం చేయమంటావు అన్నది అక్షర. డెవిల్, నా చేతిలో చచ్చిపోయావే అంటూ అక్షరాను పట్టుకున్నాడు అరవింద్. పరిగెడుతూ ఉన్న అక్షర తనను అరవింద్ పట్టుకునేసరికి అక్కడే ఆగిపోయింది. అరవింద్, ప్లీజ్ లీవ్ మీ అంటూ అక్షర అంటూ ఉంటే అరవింద్ తాను పట్టుకున్న అక్షర చేతిని ఫోర్స్గా వెనక్కు లాగుతూ వెనక నుంచి అక్షరాను మెడ మీద చెయ్యేసి పట్టుకుని, చెప్పు అరవింద్, సారీ ఇంకెప్పుడు నవ్వను, సారీ అని చెప్పు అన్నాడు. నేను చెప్పను అంటూ అక్షర తల అడ్డంగా ఊపుతూ ఉంటే, అక్షర, ఇప్పుడు నువ్వు సారీ చెప్పకపోతే నేను ఏమైనా చేస్తాను అన్నాడు అరవింద్. ఏమైనా చేసుకో, నాకేమీ భయం లేదు అంటూ గట్టిగా చెప్పింది అక్షర. నిన్ను అంటూ అక్షర నడుం మీద నుంచి చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరకు తీసుకున్నాడు. అరవింద్, అక్షర ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు దగ్గరగా వచ్చేసరికి అరవింద్ ఊపిరి అక్షర మెడను చేరుతూ ఉంటే తనలో కరెంట్ పాస్ అవుతూ ఉన్నట్టుగా అలజడి రేగింది. అక్షర, సారీ చెప్పు, చెప్పే వరకు నిన్ను వదలను, ఇప్పుడు చెప్పకపోతే నా చేతుల్లో అయిపోతావు అంటూ అరవింద్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన వేలో తను ఉన్నాడు. అరవింద్ స్పర్శ తన అణువణువు తడిమేస్తూ ఉంటే అక్షరకు ఊపిరి ఆడటం లేదు. అరవింద్ అక్షర మెడ మీద తల ఆనిస్తూ, అక్షర సారీ చెప్పు, నిన్నే అడుగుతున్నా, సారీ చెప్తావా
ఇలానే ఉంటావా అంటూ ఉంటే అరవింద్ గడ్డం అక్షరాకు గిలికింతలు పెడుతూ ఉన్నాయి. అరవింద్ అలా అంటూ ఉంటే అరవింద్ ప్రజెన్స్ మైకం కమ్మేస్తూ ఉంటే తన్మయత్వంగా కళ్ళు మూస్తూ అరవింద్ గుండెలపై తల ఆనించింది. అక్షరాతో మాట్లాడుతూ ఉన్న అరవింద్ లిప్స్ సడన్ గా అక్షర బుక్కలను తాకేసరికి అరవింద్ కూడా తనేం చేశాడో స్ట్రైక్ అయ్యి అక్షరాను అలా చూస్తూ సడన్ గా తనను వదిలేసి దూరం జరిగాడు. మై గాడ్, నేనేం చేస్తున్నా, కాస్తుంటే ఏమయ్యేదో అనుకుంటూ తన చేతులు చూసుకుంటూ ఈ కట్టు వల్ల కుదరక అలా పట్టుకున్నా కానీ ఇలా అవుతుంది అని అనుకోలేదు అంటూ ఇదిగో ఇప్పుడేమీ అవలేదు కదా, అంతా తోచు, నువ్వేదో అనుకోకు, అయినా అనుకున్నా కూడా ఇప్పుడే చెప్తున్నా, నాకు నైని అంటే ఇష్టం, తననే ప్రేమిస్తున్నా, నా లైఫ్ లో నైని ఉంటేనే పర్ఫెక్ట్, నువ్వు కాదు, అది నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు అరవింద్. ప్రేమిస్తున్నా అంటున్నావు, నీది ప్రేమేనా అరవింద్? నాకు ఆ నమ్మకం లేదు. ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళు పక్కనే ఉండటం కాదు, ప్రేమించిన వాళ్ళు పక్కన లేకపోతే ఉండలేకపోవటం, వాళ్ళ కోసం ఏమైనా చేయటం, అది ప్రేమంటే. ఇప్పుడు చెప్పు, నిన్నటి నుంచి నీకు ఎన్నిసార్లు నైని గుర్తుకు వచ్చింది అని అడిగింది అక్షర. ఓయ్, నువ్వు నాకు పిచ్చి పిచ్చి ఈక్వేషన్స్ చెప్పకు. నేను నైనిని లవ్ చేశాను, నన్ను నైని లవ్ చేసింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీకు తెలుసా, మా ఇద్దరికి సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, మాది ప్రేమ కాదా అన్నాడు అరవింద్. ప్రేమ కాదా అంటున్నావు? నన్ను అడగటం కాదు, అది నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో. నాకైతే నువ్వు అనే మీ లవ్ స్టోరీలో స్టోరీ మాత్రమే ఉన్నది, లవ్ ఎక్కడా కనిపించలేదు. ప్రేమిస్తే అమ్మ కోసం ప్రేమను వదులుకునేవాడివి కాదు, నాతో పెళ్లికి ఒప్పుకునేవాడివి కాదు. అయినా మీ ప్రేమ గురించి నాకెందుకులే అరవింద్. అవును, మనం ఇప్పుడు ఎటు వెళ్ళాలి, అటు చూద్దాం పదా అంటూ నడుస్తూ ఉన్నది అక్షర. అరవింద్ అక్షర అన్న మాటలకు థింక్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అసలు నేను నైనిని లవ్ చేశానా, లవ్ చేస్తున్నా అనేసి అనుకుంటున్నానా? నైని నాకు ప్రపోజ్ చేసింది. అప్పటికే నా ఫ్రెండ్స్ కి లవర్స్ ఉన్నారు, నేనే సింగిల్ గా ఉన్నాను. పైగా నాకు తెలిసిన అమ్మాయి అనేసి యాక్సెప్ట్ చేశాను. తర్వాత లవ్ చేశాను. నేను లవ్ చేశానా లేదా? ఛ, ఈ డెవిల్ నన్ను మ్యానిపులేట్ చేస్తుంది. ఒరే అరవింద్గా, నువ్వు డైవర్ట్ అవ్వకు, నువ్వు క్లియర్ గా ఉన్నావు, క్లియర్ గా ఉండాలి, నువ్వు బిందాస్ అంతే, నీకు ఎదురలేదు అనుకున్నాడు. అరవింద్ అని పిలిచింది అతనిలో ఉన్న అంతరాత్మ. హా, చెప్పమ్మా, ఏమిటి అని అడిగాడు అరవింద్. ఒరే, ఏమంటున్నావు? నువ్వు అక్షరాతో అంత మంచిగా మాట్లాడుతున్నావు అని అడిగింది అంతరాత్మ. అదేమీ కాదు, అప్పుడంటే కోపం, కానీ ఇప్పుడు మామ్ కోసం ఇంత చేసింది కదా, అందుకనే చిన్న సాఫ్ట్ కార్నర్, జస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఫ్రెండ్ అంతే నాన్న, ఇంకేమీ లేదు అని చెప్పాడు అరవింద్. అరవింద్ చూసావా, ఇక్కడ అంత గ్రీనరీ ఉన్నది, పైగా చల్లగాలి తగులుతూ ఉన్నది, అంటే దగ్గరలో కన్ఫర్మ్ వాటర్ ఉన్నాయి అని చెప్పింది అక్షర. వచ్చిందండి ఐన్స్టీన్ కజిన్ సిస్టరు, తెలిసినట్టే ప్రిడిక్ట్ చేస్తున్నావు, నేనేమీ నమ్మను నీ మాటలు అంటూ ముందుకు నడుస్తూ కొండలపై నుంచి జలజల జారుతూ ఉన్న వాటర్ సౌండ్ వింటూ నేనేమి నమ్మను నీ మాటలు అని అంటాను అనుకున్నావా? ఈసారికి నమ్మేస్తున్నా. ఉఫ్, బాగా కవర్ చేశావు అరవింద్, కాస్త ఆలోచించి మాట్లాడరా, దాని దగ్గర టంగు స్లిప్ అవ్వకు అంటూ తనను తానే తిట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ డాక్టర్ పాప చూడటానికి ఇలా ఉన్నది కానీ బ్రెయిన్ లో చాలా తెలివి ఉన్నది. అంతేలే, అంత తెలివి ఉంది కాబట్టే డాక్టర్ అయ్యింది, లేదంటే కాంపౌండర్ అయ్యేదేమో, లేకపోతే ఏ పనికిరాని వాడికో పెళ్ళాం అయ్యేది. చచ్చా అరవింద్గా, ఇప్పుడు ఆ డెవిల్ పెళ్లి చేసుకున్నది నిన్నే కదా, అంటే నిన్ను నువ్వే అనుకుంటావా అంటూ వాటర్ ఫాల్స్ ని చూస్తూ మాటలు రాకుండా అలానే చూస్తూ వావ్, సింప్లీ సూపర్బ్ అంటూ అరవింద్ ఆ వాటర్ ను చూస్తూ అందులోనికి జంప్ చేశాడు. డెవిల్, వాటర్ చాలా బాగున్నాయి, హుర్రే, నువ్వేమిటి అక్కడే ఉన్నావు, నువ్వు వచ్చాయి అన్నాడు. ఆ నాకు భయం అరవింద్, యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ అక్షర అక్కడే కూర్చున్నది. వాట్ ఈస్ దిస్ డెవిల్, సిచ్యువేషన్ ఏమైనా మనం బిందాస్ గా ఉండాలి, కమ్, నువ్వే వస్తావా లేదా నన్నే రమ్మంటావా అంటూ అరవింద్ పైకి వస్తూ అక్షర చేయి పట్టుకుని లాక్కొస్తూ ఉన్నాడు. అరవింద్, నాకు స్విమ్ రాదు, ప్లీజ్ వద్దు, నన్ను ఫోర్స్ చేయకు అన్నది అక్షర. వాట్, అవునా, అయితే కన్ఫర్మ్ గా చెయ్యాలి, నువ్వు కాదు అంటే నేను అవును అనాలి కదా అంటూ అక్షరాన్ని ఎత్తి వాటర్ లోనికి పడేశాడు. వాటర్ లో నుంచి బయటకు వచ్చిన అక్షర బ్యాలెన్స్ చేసుకోలేక అవస్థలు పడుతూ ఉంటే అరవింద్ నవ్వుతూ వాటర్ లోనికి జంప్ చేస్తూ అక్షరాను సపోర్ట్ గా పట్టుకున్నాడు. డెవిల్, యూ ఫైన్, బానే ఉన్నావు, చూడు నన్ను పట్టుకో అని చెప్పాడు. యూ సచ్ అన్ ఇడియట్, నాకెంత భయం వేసింది అరవింద్, వద్దు అంటే చేస్తావు,
నిన్ను అంటూ అరవింద్ మీద పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నది అక్షర. సమ్మగా ఉంది, బాడీ పెయిన్స్ తగ్గుతున్నాయి. నువ్వు ఎక్కడైనా మసాజ్ నేర్చుకున్నావా డాక్టర్ పాప అంటూ నవ్వుతూ ఉన్నాడు అరవింద్ అక్షర కొడుతూ ఉంటే. అరవింద్, నీకు జోక్గా ఉన్నదా అంటూ విసురుగా అరవింద్ను వదిలి వెళ్లిపోతూ కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడబోయింది. అక్షర కేర్ఫుల్ అంటూ అక్షర చేయి పట్టుకుని లాగేసరికి అక్షర చేతులు అరవింద్ మెడను చుట్టుకుపోయాయి. అరవింద్ చేతిలో అక్షర నడుమును పట్టుకునేసరికి అరవింద్కు కూడా ఏదోలా అయిపోతూ ఉన్నట్టుగా ఉంటే తననే చూస్తూ ఉన్నాడు. అక్షర కూడా అరవింద్నే చూస్తూ ఉన్నది. అర్ధనగ్నంగా ఉన్న అక్షరాను, తడిచిన అందాలను కన్ను ఆర్పకుండా చూస్తూనే ఉన్నాడు. తన గుండెలపై మెరుస్తూ ఉన్న తాళి, నుదుటిన జారుతూ ఉన్న సింధూరం కనిపించకుండా కనువిందు చేస్తూ ఉన్న అక్షరాను అలానే చూస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు అరవింద్ చూపులో తన మీద కోపం, ద్వేషం మాత్రమే కనిపించేవి. కానీ ఫస్ట్ టైం అరవింద్ కళ్ళల్లో ఏదో వర్ణించలేని ఫీలింగ్. ఆ చూపుల ధాటికి అక్షరాలు సరికొత్తగా సిగ్గు వచ్చి చేరింది. ఫస్ట్ టైం అరవింద్ చూపును సిగ్గుతో తట్టుకోలేక అరవింద్ నుంచి దూరం జరుగుతూ ముందుకు వెళ్లబోతూ ఉంటే తన నుంచి దూరంగా వెళుతూ ఉన్న అక్షర చేయి పట్టుకుని మళ్లీ తన మీదకు లాగాడు అరవింద్. ఈసారి అరవింద్కు పూర్తిగా అంటుకుపోయిన అక్షర నడుం చుట్టూ చేతులు బిగించేసరికి అరవింద్ కౌగిల్లో ఒదిగిపోయింది. ఎర్రగా చెర్రీస్ లాగా ఊరిస్తూ ఉన్న అక్షర లిప్స్ తనను అందుకోమన్నట్టుగా ఉంటే ఆర్తిగా అక్షర పెదవులను అందుకున్నాడు. అరవింద్ చేసిన దానికి అక్షర ఫస్ట్ షాక్ అయినా తన చేతులు కూడా అరవింద్ను చుట్టుకుపోతూ తనకు తెలియకుండానే అరవింద్కు సహకరించింది. సుమారు 5 minutes అక్షరాను వదలకుండా తన అధరామృతాన్ని అందుకుంటూ ఉన్న అరవింద్ భారంగా సాగుతూ ఉన్న అక్షర ఊపిరికి తన ఊపిరిని అందిస్తూ తన పెదవులపై చిరు గాయాలు చేస్తూ ఉన్నాడు. అరవింద్ చేసిన దానికి చిన్నగా మూలుగుతూ అరవింద్ను గట్టిగా పట్టుకునేసరికి అరవింద్ మెడ మీద అక్షర గోళ్లు గుచ్చుకుపోయి అంతే గాయం చేస్తూ ఉన్నాయి. ఆ బాధ కూడా తెలియనంతగా అక్షరాను మరింతగా కిస్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికి అక్షర ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉంటే చేతులతో అరవింద్ను కొడుతూ ఉన్నది. అంతవరకు స్పృహలో లేని అరవింద్ తనేం చేస్తున్నాడో స్ట్రైక్ అవగానే సడన్ గా అక్షరాన్ని వదిలేసి తనను ఫేస్ చేయలేక వెళ్లిపోతూ ఉంటే అరవింద్, నాకు భయం అంటూ అరవింద్ను పట్టుకుని మెల్లగా వచ్చింది అక్షర. ఇద్దరు ఒకరిని ఒకరు చూడలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్షర ప్రేమ వల్ల సిగ్గుతో చూడలేకపోతూ ఉంటే అరవింద్ తను చేసిన దానికి షాక్ అండ్ గిల్ట్ ఫీల్ తో ఉన్నాడు. అరవింద్ సిచ్యువేషన్ ను అబ్జర్వ్ చేసిన అక్షర మెల్లిగా అరవింద్ అంటూ పిలుస్తూ, అరవింద్, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వకు, ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది నువ్వు అని అక్షర ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, థ్యాంక్ యూ అక్షర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎక్కడ దీన్ని మరోలా అర్థం చేసుకుంటావో అనుకున్నాను. థ్యాంక్ గాడ్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. అక్షర, నీ మీద ఒట్టేసి చెప్తున్నా, దిస్ ఈజ్ మై ఫస్ట్ కిస్, బట్ ఐ డోంట్ నో నేను నీకు ఎలా ముద్దు పెట్టాను. నువ్వంటేనే నాకు ఇష్టం లేదు. నేను నీకు ముద్దు పెట్టడం ఏమిటి? నాన్ సెన్స్. అదేదో యాక్సిడెంటల్ అంతే అక్షర. నువ్వు నన్ను బాగా అర్థం చేసుకున్నావు. నా ఫస్ట్ కిస్ అయినా, నా ఫస్ట్ లైఫ్ అయినా అన్ని నేను ఇష్టపడే నా లవ్నే కానీ నీతో కాదు. అసలు నీ మీద నాకు ఆ ఒపీనియన్ కూడా లేదు కదా. నువ్వు ఇలానే అర్థం చేసుకో అక్షర. అలానే నా ప్రేమను నువ్వు అర్థం చేసుకుని త్వరగా ఆ డివోర్స్ ఏదో ఇవ్వటానికి ఒప్పుకో అక్షర. అన్నింటిలో బాగానే ఉంటావు, కానీ నా విషయంలోనే అలా ఉన్నావు. బేసిక్ గా నువ్వు మంచిదానివే, కానీ కాస్త మొండిదానివి. మనం వెళ్లేలోపు నాకు డివోర్స్ ఇచ్చేదానికి ఆలోచించు, సరేనా? అందరికీ మంచి చేసే నువ్వు నాకు కూడా మంచి చేస్తావు అని అనుకుంటున్నాను. ప్లీజ్ అక్షర, నాకు నీ మీద ప్రేమ లేదు. ప్రేమ లేకుండా నేను, పంతంతో నువ్వు మన లైఫ్ నాశనం చేసుకోకూడదు. అందుకనే మనం ఫ్రెండ్లీగా విడిపోదాం, సరేనా అన్నాడు అరవింద్. అరవింద్ అడిగేదానికి అక్షర ఏమీ అనలేక మౌనంగా చూస్తూ ఉన్నది. ఓకే, నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను నా క్లాత్స్ డ్రై చేసుకుంటాను అంటూ అరవింద్ వెళ్ళిపోయాడు. అరవింద్, చిన్నపిల్లవాడిలా చేస్తున్నావు. చెప్పలేని ఆనందం ఇస్తావు, చెప్పుకోలేని బాధను ఇస్తావు, మరవలేని జ్ఞాపకాలు, గుర్తుకు తెచ్చుకోలేని బాధలు అన్ని కలిపి ఇస్తావు. ఇన్ని రోజులు నీ ప్రేమకు అడ్డుగా వస్తూ తప్పు చేస్తున్నానా అనే చిన్న గిల్టీ ఫీల్ ఉన్నది, కానీ అది ఇప్పుడు లేదు. అరవింద్, అసలు మీది ప్రేమే కాదు, నువ్వు అలా అనుకుంటున్నావు. నీకు అసలైన ప్రేమ అంటే ఏమిటో తెలిసేలా త్వరలోనే చేస్తాను. ఇష్టం లేదు అంటేనే అంత ప్రేమ చూపిస్తూ ఉన్నావు. ప్రేమ ఉంటే నువ్వు ఎలా ఉంటావో చూడాలి అని ఉన్నది అరవింద్ అనుకున్నది అక్షర. అరవింద్ క్లాత్స్ డ్రై చేసుకుంటూ, అసలు నీకు ఏమైంది? అలా ఎలా అడ్వాన్స్ అవుతావు?
లైఫ్ లో ఫస్ట్ కిస్. ఇంతవరకు నైనితో కూడా ఇంత అడ్వాన్స్ అవ్వలేదు. ఆ థాట్ కూడా రాలేదు కదా. మరి ఎందుకు ఈ డెవిల్ కు ఇలా పెట్టేశావు? దీని దగ్గర ఏదో మ్యాగ్నెట్ ఉన్నది అరవింద్. బెటర్ కీప్ అవే టు డెవిల్. డెవిల్ బాగుంటుంది, అంత మాత్రాన టెంప్ట్ అవుతావా? అది ఎంత అందంగా ఉన్నా అది మన రేంజ్ కాదు. అందాల రాక్షసి అంటే రాక్షసి మాత్రమే. నువ్వు జాగ్రత్తగా ఉండు అరవింద్. అసలే మ్యాగ్నెటిక్ అని అనుకుంటూ ఉన్నాడు. అరవింద్, ఇంకెంతసేపు ఇలానే ఉంటే ఇక్కడే చీకటి పడుతుంది అంటూ అరవింద్ దగ్గరకు వచ్చింది అక్షర. హే, అక్కడే ఆగు, నేను డ్రెస్ లో లేను, అలా వచ్చేస్తావా? అబ్బాయి దగ్గరకు వస్తూ నాక్ చేయాలి అనే సెన్స్ లేదా అన్నాడు అరవింద్. ఓకే ఓకే సారీ, కానీ ఇక్కడ నాక్ చేయడానికి డోర్ కాదు, చెట్టు పుట్ట మాత్రమే ఉన్నాయి అని చెప్పింది అక్షర. అయితే మాత్రం వచ్చేస్తావా? వెయిట్ అంటూ అరవింద్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. నౌ మనం రెడీ అన్నమాట. రోజు ఈ టైంకి మళ్ళీ కాఫీ అండ్ స్నాక్స్ తీసుకుని వస్తుంది, కానీ ఈ రోజు టిఫిన్ లేదు, లంచ్ లేదు, డిన్నర్ కూడా ఉండదేమో. డెవిల్, బాగా ఆకలిస్తుంది, ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు అరవింద్. నాకు మాత్రం ఏమి తెలుసు అరవింద్, నేను ఏమైనా ఎప్పుడు ఇక్కడికి సైట్ విజిట్ కి వస్తానా? నాకు తెలియదు. అలానే నాకు ఆకలిగా ఉన్నది. మన దగ్గర ఉన్నవన్నీ అయిపోయాయి, ఇంకా దారి తెలియదు. నైట్ అయితే ఇక్కడే స్ట్రక్ అవుతాం అని చెప్పింది అక్షర. డెవిల్, ఇప్పుడు మనం ఓ పని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఈ ప్లేస్ మనకి అంత సేఫ్ కాదు. ఇక్కడే ఉంటే ఏదేదో థాట్స్ వస్తున్నాయి. ఫస్ట్ స్టార్ట్ అవుదాం అన్నాడు అరవింద్. అరవింద్, అటు వద్దు, ఈ డైరెక్షన్ లో వెళదాం అన్నది అక్షర. నువ్వు చెప్తే నేను చెయ్యాలా? నువ్వు చెప్తే నేను చేయను. నువ్వు అలా వెళదాం అంటున్నావు కాబట్టి ఇలానే వెళదాం. నేను ఇటువైపే వెళ్తాను అని చెప్పాడు అరవింద్. అరవింద్, చైల్డిష్ గా బిహేవ్ చేయకు, లాజికల్ గా ఆలోచించు. వాటర్ ఫ్లో వైపు కన్ఫర్మ్ గా సిటీ కానీ లేదంటే ఎవరైనా గిరిజనులు సంథింగ్ లైక్ దట్ అలా ఉంటారు. లేదు అంటే ఏదైనా రోడ్ అలా ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటు వెళదాం అరవింద్ ప్లీజ్ అన్నది అక్షర. నో, నథింగ్ డూయింగ్. నువ్వు చెప్పావు కాబట్టి మనం అంటూ మొత్తం చూస్తూ వేరే వైపునకు వెళుతూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నా మాట వింటే నువ్వు అరవింద్ ఎందుకవుతావు? ఇంత ఈగో ఏమిటి బాబు అంటూ అరవింద్ వెనకే వెళుతూ ఉన్నది. అరవింద్ ముందుకు వెళుతూ ఉంటే అక్షర వెనకే వెళుతూ అరవింద్నే చూస్తూ వస్తూ ఉన్నది. ఆ డెవిల్ చెప్పిన మాట విన్నా బాగుండేది, కానీ ఈగోకి వెళ్లి ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎటు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియటం లేదు. నైట్ అవుతుంది అనుకుంటూ నడుస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్ షాడో పక్కనే తన షాడో కలిసినట్టుగా ఉంటే ఆ షాడో చూస్తూ ఇలా మనం కలిసే రోజు ఎప్పుడు వస్తుంది అరవింద్ అనుకుంటూ చూస్తూ ఉన్నది. తన ఆలోచనలు అన్నీ అరవింద్ చుట్టూనే తిరుగుతూ ఉంటే తన వెనకే అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నది. అరవింద్ సడన్ గా వెనక్కు తిరిగేసరికి తన అడుగులో అడుగు వేస్తూ వస్తూ ఉన్న అక్షరాన్ని చూస్తూ డెవిల్, ఏం చేస్తున్నావు అని అడిగాడు. అరవింద్, అది నేను నడవటం ప్రాక్టీస్ చేస్తున్నా, నా లెగ్ ఫిలమెంట్ పెయిన్ గా ఉన్నది అనేసరికి అరవింద్ మళ్ళీ నార్మల్ గా నడవటం స్టార్ట్ చేశాడు. అరవింద్, నైట్ అవుతుంది, ఇంకెంతసేపు నడుద్దాం? నాకు నీరసం వచ్చేస్తుంది, మొబైల్ ఛార్జ్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? నైట్ ఇలానే ఉంటే సేఫ్ కాదు అన్నది అక్షర. నాకు తెలుసు ఏం చేయాలో, చేయకూడదు, నువ్వు ఇన్ఫార్మ్ చేయకు డెవిల్ అని పెద్ద పోటుగాడిలా అన్నాను అనుకుంటూ ఇంకొక 1 అవర్ నడిచిన తర్వాత మళ్ళీ ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటే డెవిల్, విన్నావా? ఏదో సౌండ్ వస్తుంది, పద అంటూ తీసుకుని వెళ్లి ఆ ప్లేస్ చూసి షాక్ గా అంతే చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, చూసావా, చాలా బాగుంది కదా, మొత్తం తిప్పి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ చేశావో అక్కడికే తీసుకుని వచ్చావు నిన్ను అంటూ అరవింద్ మెడ మీద చేతులు తీసుకుని వస్తూ ఆపింది అక్షర. నేనేం చేశానే? నేను కాదు అన్నానే అనుకో, నువ్వే అవును అని అనిపించాలి కదా, కానీ నువ్వు నాతోనే వచ్చావు అంటే తప్పు నీదే, కానీ నాది కాదు డెవిల్ అన్నాడు అరవింద్. అరవింద్, ఇది కూడా నాదే తప్పు అంటున్నావా? ఇప్పుడేం చేద్దాం అరవింద్? మళ్ళీ ఫస్ట్ ప్లేస్ గా వచ్చేసాం అంటూ అక్షర నీరసంగా కూర్చున్నది. డెవిల్, ఇప్పుడేం చేద్దాం? అయినా మనం రౌండ్ తిరిగినట్టు ఉన్నాం, అందుకనే ఇక్కడికే వచ్చేసాం. ఇప్పుడు నువ్వు చెప్పిన డైరెక్షన్ లో వెళదామా అన్నాడు అరవింద్. చీకట్లో నువ్వు నేను ఫ్లడ్ లైట్లు వేసుకుని వెళదాం, సరేనా? నైట్ అయింది, ఇంకేమిటి వెళ్ళేది? మార్నింగ్ వరకు ఇక్కడే ఉండాలి అన్నది అక్షర. డెవిల్, అంతేనా, ఇంకేమీ లేదా అన్నాడు అరవింద్. అరవింద్, నాకు నిద్రొస్తుంది అంటూ అక్షర అటు తిరిగి చెట్టుకి ఆనుకుని పడుకున్నది. అక్షర, నాకు నిద్రే వస్తుంది, సన్నీ లియోన్ ఏమీ రావటం లేదు అంటూ ఇటు తిరిగి పడుకున్నాడు అరవింద్. ఆకలితో ఆ రాత్రి అలానే గడిపేస్తూ
మార్నింగ్ అక్షర నిద్ర లేచేసరికి తన భుజం అంతా పట్టేసినట్టుగా ఉంటే చూస్తూ ఉన్న తనకు తన భుజం మీద ఉన్న అరవింద్ని చూస్తూ అరవింద్ అని చిరుకోపంగా చూస్తూ అంతలోనే చిన్నగా నవ్వుతూ ఇడియట్, నిద్రపోతేనే సైలెంట్ గా ఉంటావు, లేదు అంటే క్షణం కూడా మాట్లాడకుండా ఉండవు. నైట్ ఆకలి అన్నావు, అత్తయ్య నువ్వు ఆకలికి ఉండలేవు అన్నారు. నైట్ ఎలా ఉన్నావో ఏమిటో, ఉండు నీకోసం ఏమైనా తీసుకుని వస్తాను అంటూ పైకి లేచి వెళ్లి చూస్తూ కాసేపటికి వచ్చింది. అరవింద్ సన్ రైజ్ కి డిస్టర్బ్ అవుతూ ఉంటే తన చున్నీ తీసి సన్ రైజ్ కి అడ్డంగా కడుతూ కాలు బ్యాలెన్స్ తప్పి అరవింద్ మీద పడింది. ఆ దెయ్యం 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 అంటూ అరుస్తూ అరవింద్ లేచేసరికి తన మీద పడిన అక్షరాను పట్టుకునేసరికి ఇద్దరు దొర్లుతూ చున్నీలో చిక్కుకుపోయారు. ఆ నువ్వా దెయ్యం, ఏం చేస్తున్నావే అని అడిగాడు. అది అరవింద్, నీ మీద ఎండ పడుతుంది అందుకనే చున్నీ కడుతున్నాను అని చెప్పింది అక్షర. అయినా ఎందుకు నా మీద నీకు అంత జలసి, నన్ను పడుకోనివ్వవా, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్, నేనేం చేశాను, నువ్వు పడుకున్నావు అని నీకు హెల్ప్ చేస్తున్నాను, నేను నీ దగ్గరకు వచ్చానా, నిన్ను ఏమైనా చేశానా అని అడిగింది అక్షర. అంటే నన్నేదో చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్నదా నీకు అని అడిగాడు అరవింద్. ఆ చిచి, నాకేమీ లేదు. అయినా అరవింద్ ఇదంతా చైల్డిష్ మెంటాలిటీ అన్నది అక్షర. నువ్వు పీడియాట్రిషియన్ కదా, నువ్వే ట్రీట్ చెయ్యి అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు ఎందుకు సీన్ చేస్తున్నావు, నేను నీకు హెల్ప్ చేద్దాము అని అనుకున్నా, కానీ నువ్వు ఇలా అనుకున్నావు. నేను చున్నీ కడుతూ ఉంటే నా కాలు అక్కడ తగిలి స్లిప్ అయింది, సరేనా అన్నది అక్షర. ఆహా, ఆ స్లిప్ అవటం నీకే అవుతుందా, నాకెందుకు అవదు, నిజం చెప్పు, నన్ను నువ్వు ఏదో చేయాలి అనే ఇంటెన్షన్ తో ఉన్నావు కదా, అందుకనే వచ్చావు కదా అన్నాడు అరవింద్. అరవింద్, నాకు గొడవ పడే ఓపిక కూడా లేదు, ప్లీజ్ నన్ను వదిలేయి, నా మీద నుంచి లే బాబు, నేను మోయలేకపోతున్నా అంటూ అక్షర అనేసరికి అరవింద్ తన మీద ఉండటం చూసి పైకి లేవబోతూ చున్ని ఉండేసరికి మళ్ళీ అక్షర మీద పడిపోతూ తన బుగ్గ మీద కిస్ చేశాడు. అరవింద్ అన్నది అక్షర. నా తప్పు కాదే, తమరు చున్ని ప్రాబ్లము ఇలా చుట్టుకుపోయింది, ఓ రోల్ చేసావు కదే, ముందు పైకిలే అంటూ అక్షరాన్ని పట్టుకుని పైకి లేపుతూ బ్యాలెన్స్ చేసుకుని చున్నీ తీసేశాడు. అరవింద్, నీకోసం ఈ ఫ్రూట్స్ అండ్ హనీ తీసుకుని వచ్చాను, తిందామా అని అడిగింది అక్షర. నిజం చెప్పవే, నువ్వు డిస్కవరీ ఛానల్లో బేర్ గ్రిల్, జాక్ రూత్ లాగా వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసావు కదా, అందుకనే ఇంత ఈజీగా ఫుడ్ తీసుకుని వచ్చావు అన్నాడు అరవింద్. హవ్వా, నేను ఈజీగా తీసుకుని వచ్చానా, ఇటు చూడు, ఈ జామకాయల కోసం చెట్టు ఎక్కితే ఎలా గీసుకుపోయిందో, ఈ హనీ కోసం వెళితే నన్ను ఎలా కుట్టేశాయో చూసావా, నాకు ఈజీగా వచ్చాయి అంటున్నావా అంటూ అరవింద్కు తన దెబ్బలు చూపించింది అక్షర. ఏ డెవెల్, బుద్ధుందా, నన్ను లేపితే నేను వచ్చేవాడని కదా, చూడు ఎలా అయ్యిందో, బ్లడ్ కూడా వస్తుంది, హనీ బయట పాయిజన్ కదా, బుద్ధి లేదా, ఇలారా అంటూ అక్షరాను ఒడ్డు దగ్గరకు తీసుకుని వెళ్లి తన గాయాన్ని క్లీన్ చేసి కుట్టిన చోట ఉన్న ముళ్ళు తీస్తూ ఉన్నాడు. కేర్ఫుల్ గా ఉండాలి కదా, నీకు ఏమైనా అయితే నేను ఏమవ్వాలి అన్నాడు అరవింద్. నాకేమైనా అయితే నీకేమిటి అరవింద్, పైగా నీకే మంచిది కదా అన్నది అక్షర. అమ్మా, అలా ఎలా చెప్పు, నీకు ఏమైనా అయితే నువ్వు ఇక్కడే పోతే చచ్చి దెయ్యమై నన్ను పట్టుకుని ఏడిపిస్తే అసలే ఒక్కడనే ఉన్నా, అఫ్ కోర్స్ నువ్వు ఇలా ఉన్నా దెయ్యంలానే ఉన్నావు అనుకో, అది వేరే విషయం, కానీ దెయ్యంతో ప్రయాణం అంటే సేఫ్ కాదు కదా, నా సేఫ్టీ నేను చూసుకుంటా అన్నాడు అరవింద్. అరవింద్, ఇలా కూడా థింక్ చేస్తావా, నిన్నో అంటూ అరవింద్ మీద వాటర్ కొడుతూ ఉంటే అరవింద్ కూడా అక్షర మీద కొడుతూ ఇద్దరు అన్ని మర్చిపోతూ చిన్నపిల్లల్లా ఆడుకుంటూ ఉన్నారు. అమ్మో, నా వల్ల కాదు అరవింద్, మొత్తం తడిపేశావు, ఐ జస్ట్ కమ్ అంటూ అక్షర వెళుతూ ఉంటే తననే చూస్తూ ఉన్నాడు. అయినా ఈ డెవిల్ కి ఏమైనా అయితే నాకేమిటి, అలా ఎలా అనేశాను, క్రేజీ డెవిల్, రోజు రోజుకి చాలా దగ్గర అవుతూ ఉన్నది, నీతో ఉంటే అస్సలు టైం తెలియటం లేదు, ఏమిటో అక్షరతో నా ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుందో అనుకున్నాడు అరవింద్. అరవింద్, ఈ రోజు కూడా అటువైపే వెళదామా, చెప్పు, నువ్వేం చెప్తే అదే చేస్తాను అన్నది అక్షర. డెవిల్ కావాలి అని ఆడుకుంటుంది, నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తానులే అనుకుంటూ ఓ ప్లాస్టిక్ నవ్వు నవ్వుతూ, అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ రోజు ఈ వేలో వెళదాం అంటూ నిన్న అక్షర చెప్పిన వైపు చూపించాడు అరవింద్. అయ్యో, అది నిన్న నేను వెళదాం అంటే నువ్వు వద్దు అన్నావు అన్నది అక్షర. అది నిన్న, ఈ రోజు కాదు కదా, టుడే నేను చెప్తున్నా పద అంటూ అరవింద్ అక్షర ఇద్దరు ఆ ఫ్రూట్స్ అన్ని తినేశాక నింపాదిగా స్టార్ట్ అయ్యారు. డెవిల్, ఇప్పుడు మనకు బయటపడే దారే కనిపించలేదు అంటే
నిన్ను సేమ్ ఇదే లేక్లో ముంచేస్తాను అన్నాడు అరవింద్. ఇది మరీ బాగుంది. నాకు ఏవైనా తెలుసా అరవింద్? కానీ ఈ రోజు కూడా ఇక్కడే ఉంటే అయిపోతాం. ఎలాగైనా మనం బయటపడాలి అరవింద్. కోర్టులో కేసు ఇంకో 2 డేస్లోనే ఉన్నది. ఆ లోపు మనం కోర్టుకు వెళితే ఆంటీ సేవ్ అవుతారు అని చెప్పింది అక్షర. అవును. ఓ షిట్, మామ్కి నేను ఈ విషయం చెప్పనే లేదు. ఇప్పుడు మామ్ కంగారు పడుతూ ఉంటుందేమో. అంతా నీ వల్లే అక్షర అన్నాడు అరవింద్. నేనా? నీకు ఇది బాగా అలవాటైంది. నేనేం చేశాను? ఒక్క రీజన్ చెప్పు. ఈ ప్రపంచంలో ఏవైనా కూడా రీజన్ నేనే అనేలా ఉన్నావు అరవింద్ అన్నది అక్షర. నీ వల్లే. నువ్వు అలా పడిపోయావా? ఆ టెన్షన్లో హాస్పిటల్కు తీసుకుని వెళ్ళానా? నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు అని నీ వెనకే వచ్చాను. ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు చెప్పు, దీనికి రీజన్ నువ్వే కదా. నేను మామ్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు 3 డేస్ అసలు ఎలా ఉన్నాను నువ్వు అనే వరకు నాకు ఆ థాట్ కూడా రాలేదు. ఇది కూడా నీ వల్లే అన్నాడు అరవింద్. అరవింద్ బాబు, అన్నీ నా వల్లే. ఓకేనా? ఒప్పుకుంటాను. నేను నీతో ఆర్గ్యూ చేయలేను. ముందు ఇక్కడ నుంచి బయటపడితే అప్పుడు ఏదో ఒకటి చూద్దాం అరవింద్ అన్నది అక్షర. ఇటు వైదేహి గారు, అరవింద్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అసలేమవుతుంది? ముందు ఆఫీస్కు వెళ్లి కనుక్కుంటే పోతుంది. అక్షర ఏదో తెలుసుకుంటాను అంటూ వచ్చింది. అసలు ఏమైంది అనుకుంటూ ఆఫీస్కు బయలుదేరారు. వైదేహి గారు కార్ ఆగగానే ఆఫీసులోనికి ఎంటర్ అవటంతోనే, హే నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నిన్ను ఎవరు లోనికి రాణించారు? ఫస్ట్ బయటకు నడువు అన్నారు. ఆంటీ, నన్ను ఇక్కడ మీ అబ్బాయి జాబ్లోనికి తీసుకున్నాడు. నన్ను వెళ్ళమనే అధికారం మీకు లేదు అన్నది నైని. నైని, నాకే అధికారం లేదు అంటావా? నన్ను అంత మాట అంటావా అంటూ తనను అందరి ముందు లాగిపెట్టి కొట్టి, గుర్తుపెట్టుకో, నా కొడుకును అడ్డం పెట్టుకుని నన్ను ఆడిద్దాము అనుకుంటే అది నీ పిచ్చితనం. నేను ఎందుకులే అని ఊరుకుంటున్నా. కానీ అది నీ తెలివి అనుకుంటే నీ పొరపాటు. నిన్ను వాడి నుంచి దూరం చేయటం కోసం ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేశాను. అందుకని ఈ రోజుకి బాధపడుతూ ఉన్నాను. నన్ను నా మంచితనాన్ని ఆసరాగా తీసుకోకు. నువ్వు ఇలానే చేస్తే మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ముందు నువ్వు పదవే బయటకు. వాడి ముందు నటించినట్టుగా నా ముందు నటించుకో. నీ చండాలాన్ని నా నోటితో నేనే బయట పెట్టేలా చేయకు అన్నారు వైదేహి గారు. ఆంటీ, ఎందుకు నన్ను ఇంతలా బ్లేమ్ చేస్తున్నారు? నేను ఏం చేశాను? ఎందుకు నన్ను ఇలా అంటున్నారు? నేను అరవింద్ ప్రేమించుకోవటమే మా నేరమా? మేము చేసిన పాపమా అని అడిగింది నైని. నైని, నీది ప్రేమ చెంప పగులుతుంది మళ్ళీ నా కొడుకు పేరు ఎత్తితే. నీ ప్రేమ నిజ స్వరూపం ఈ కళ్ళతో చూశాను కాబట్టే నీ ప్రేమకు ఉన్న వాల్యూ తెలిసే నా కొడుకును నీకు దూరం చేశాను. మళ్ళీ దగ్గరవ్వాలి అని చూడకు. నిన్ను చంపైనా నేను నా కొడుకును కాపాడుకుంటాను. ముందు నువ్వు నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపో. సెక్యూరిటీ, దీన్ని ఈడ్చి పడేయండి అంటూ ఉన్న వైదేహి గారి కళ్ళల్లో కోపానికి నైని ఏమీ చేయలేక ఏడుస్తూనే ఆఫీసు నుంచి బయటకు వెళ్లిపోయింది. రేయ్, నువ్వు ఇక్కడే ఉన్నావా? దానితో పాటే నడువు బయటికి అంటూ రూపేష్ను కూడా అనేసరికి ఇద్దరు అలానే బయటకు వెళ్లిపోయారు. ఈ నైని చూస్తూ ఉండగానే చాలా దూరం వచ్చేసింది. నేనేం చెయ్యాలి? అయినా దీని సంగతి అక్షర నాకు ఎందుకు చెప్పలేదు? మొగుడు ఎలా ఉన్నా నాకెందుకు అంటూ అలా ఎలా ఉంటుంది? వాడిని దారిలో పెట్టుకోవే అంటే నాకు వద్దు అంటుంది. ఇది అనుకున్నది చేస్తున్నది. అసలు ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు వైదేహి గారు. నైని, ఏమిటి ఆవిడ వెళ్ళిపోమంటే అలా వచ్చేశావు? నువ్వు అలా వచ్చేస్తే నాకు ఎంత బాధేసిందో తెలుసా? నా చెల్లి ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నా నైని అంటూ వెళ్లి తనను కన్సోల్ చేయడానికి హక్ చేసుకున్నాడు రూపేష్. నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ మీద ఉండేసరికి అయోమయంగా చూస్తూ ఉన్నాడు. రేయ్, యాక్టింగ్ ఎక్కువైంది, ఆపుతావా? నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు అని అడిగింది నైని. సారీ మేడం, చెల్లెలు అనేసరికి యాక్టింగ్ లో కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాను. నేను బాగా యాక్ట్ చేస్తున్నాను కదా, నా కమిషన్ పెంచొచ్చు కదా మేడం అన్నాడు రూపేష్. కమిషన్ పెంచడం ఏమిటి? ప్రమోషన్ ఇస్తాను. నెక్స్ట్ సీన్ లో అన్నయ్య యాక్సిడెంట్, చెల్లెలు సెంటిమెంట్ అంటూ నిన్ను పైకి పార్సల్ చేయనా అన్నది నైని. మేడం, వద్దు మేడం, అలాంటి డేంజరస్ ఐడియాస్ వేయకండి. మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు మేడం. ఆ అరవింద్ అమ్మేందుకు మిమ్మల్ని ఇలా అంటుంది? మీ గురించి నిజం తెలిసిపోయిందా అని అడిగాడు రూపేష్. రూపేష్, అవన్నీ నీకు అనవసరం. నువ్వు అరవింద్ ఫ్రెండ్ కాబట్టే ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ఇంతకు మించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే పోతావు. నేను చెప్పింది చేయటమే నువ్వు చేయవలసింది. అర్థమైందా? అరవింద్ దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అంటే తెలియదు అంటావు. ఆ అక్షరం మీద
అరవింద్కు ఇంకా అసహ్యం పుట్టేలా చేయమంటే ఆ యాక్టింగ్ చేయటం కూడా రాదు అన్నది నైని. మేడం, అలా అంటారేమిటి? నేను ఎంతో బాగా యాక్ట్ చేయకపోతే ఆ అక్షరాన్ని రోడ్డు మీదే కొడతాడు. ఫ్రెండ్ కోసం వైఫ్ ని కొట్టేలా చేయటం ఎంత కష్టం. ఆ అక్షర మాత్రం నేను ఎన్ని మాటలు అన్నా బ్యాలెన్స్డ్ గా ఉంటే తనకు కోపం వచ్చేలా చేయటానికి నేను ఎన్ని చేశాను. అరవింద్ ముందు మీకు సొంత అన్నయ్యలా డౌట్ రాకుండా ఎంతలా యాక్ట్ చేస్తున్నాను. ఇంకేం చెయ్యాలి? ఇప్పటికీ అరవింద్ నిన్నే కావాలి అని అనుకునేలా చేయటానికి నేను ఇంకెన్ని చేస్తున్నా. నన్ను, నా కష్టాన్ని మీరు గుర్తించడం లేదు. నాకు అన్ని విషయాలు చెప్తే నేను హెల్ప్ చేస్తాను అంటే చెప్పరు. నేను ఇంకేం చేయను మేడం. నా డబ్బులు నాకు ఇస్తే సైలెంట్ గా ఉంటాను అన్నాడు రూపేష్. ఛ, ఒక్కటి చేశావా? ఆ వైదేహి నాతో పెళ్లి వద్దు అంటే అది ఆడిన నాటకం కూడా తెలుసుకోలేదు. వాళ్ల పెళ్లి ఆపటం కోసం ఆ అక్షర మీద యాసిడ్ అటాక్ చేయమంటే ఆ రోజేం చేశావు? అక్షర మీద కాకుండా ఇంకెవరి మీదో చేశావు. అది పెళ్లి వరకు వచ్చింది. పోనీ పెళ్లిలో నిజం చెప్పి పెళ్లి ఆపేద్దాము అనుకుంటే కుదరలేదు. అంత కష్టపడి సూసైడ్ డ్రామాతో అరవింద్కి వైదేహి నాటకం తెలిసేలా చేశాను. కానీ నువ్వు చూస్తూనే ఉన్నావు. అరవింద్ని ఎమోషనల్ గా నేనే డౌన్ చేస్తూ అరవింద్ ముందు మంచిదానిలా యాక్ట్ చేయలేక చస్తున్నాను. ఒక్క డైలాగ్ అయినా కరెక్ట్ గా చెప్పావా నువ్వు? అన్ని నేనే సెట్ చేసుకుని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు విడిపోయే సిచ్యువేషన్ తీసుకుని వచ్చాను. ఈ 3 days ఇద్దరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియటం లేదు. నువ్వు నేనే చేస్తున్నా అంటున్నావు. అరవింద్కి నేనే కరెక్ట్ అని నమ్మించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. ఈరోజు ఆ వైదేహి అందరి ముందు నన్ను కొట్టి చాలా పెద్ద తప్పు చేసింది రూపేష్ అన్నది నైని. మేడం, ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటున్నారు అని అడిగాడు రూపేష్. అది దానిది అనే గర్వంతోనే కదా నన్ను కొట్టింది. ఆ గర్వం లేకుండా చేస్తాను. దానికంటూ ఏమీ లేకుండా అన్నీ నా సొంతం చేసుకుంటాను. నేను అనుకున్నది జరిగే వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నా గురించి ఎవరు ఏం చెప్పినా చివరికి కన్న తల్లి చెప్పినా అరవింద్ నమ్మడు. ముందు నువ్వు అరవింద్ ఎక్కడున్నాడో కనుక్కో. అరవింద్ చూపు, మనసు నా మీద నుంచి ఎవరూ మార్చలేరు. అరవింద్ ఆలోచనలో కూడా నేనే ఉన్నాను అని చెప్పింది నైని. ఓకే మేడం అన్నాడు రూపేష్. ఇటు అరవింద్ దెయ్యం, అన్ని దానికే తెలుసు అని పొగరు, బలుపు. దీన్ని ఏదో ఒకటి చేసి ఈ పొగరు దించేయాలి. లేకపోతే అరవింద్ గాడు దీని ముందు తగ్గినట్టుగా ఉంటుంది. ఎంత లేదు, ఎంత బలం ఉన్నది, చక్కగా నడుస్తుంది అని అక్షరాను మనసులో తిట్టుకుంటూ అక్షర వెనకే నడుస్తూ వస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కాసేపు ఎత్తుకుంటావా? మొన్న లిఫ్ట్ చేసినట్టుగా అని అడిగింది అక్షర. అప్పుడే ఓ కొండ ఎత్తుకొని మరో కొండ ఎక్కినట్టు ఉన్నది. నిన్ను నేను లిఫ్ట్ చేయటమా? పోవే, అసలే 6 hours నుంచి నడుస్తూనే ఉన్నావు అన్నాడు అరవింద్. అరవింద్, మార్నింగ్ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, తింటావా అని అడిగింది అక్షర. అవసరం లేదు, ఈ సింహం స్వయంగా వేటాడి వెంటాడి సాధించి అప్పుడు తింటుంది అని చెప్పాడు అరవింద్. నేను అడుగుతుంది సింహాన్ని కాదు, నిన్ను అరవింద్ అన్నది అక్షర. బ్యాడ్ జోక్. ఈ అరవింద్నే సింహం, ది లయన్, ది లెజెండ్ అన్నాడు అరవింద్. గ్రామసింహం పెద్దేమీ చేయలేదులే అన్నది అక్షర. యూ మీన్ విలేజ్ లైన్? అదేమిటి, కొత్తగా నేనెప్పుడు వినలేదు అన్నాడు అరవింద్. తెలీదా? బతికిపోయాను. లేదు అంటే ఈ రోజు నేను అయిపోయేదాన్ని. అదేమీ లేదులే అరవింద్, ఊరికే అన్నాను. ఇప్పుడు తింటావా తినవా అన్నది అక్షర. ఈ అరవింద్ ఒక్కసారి చెప్తే అని అంటూ ఉండగానే 100 సార్లు చెప్పినట్టు అంటావా అని అక్షర అనగానే కాదు, ఒక్కసారి చెప్పినట్టు అంటూ, పదా డెవిల్, నా దగ్గర కాదు నీ జబర్దస్త్ పంచ్ డైలాగ్స్. ఈ రోజు కూడా ఇక్కడే ఉండేలా ఉన్నావు అక్షర. నీ మాటలు విని వచ్చాం. ఈ దారి వస్తూనే ఉన్నది. ఏయ్, అటు చూడు, ఆ చెట్టు నిండా అన్ని కాయలే ఉన్నాయి, పద వెళ్ళి కోసుకుందాం అన్నాడు అరవింద్. అరవింద్, ఆ చెట్టు నిండా కాయలు ఉన్నా ఒక్క పక్షి లేదు. అవి ఏ ఫ్రూట్సో కూడా తెలియదు. అడవిలో డేంజరస్ ట్రీస్ కూడా ఉంటాయి. నా మాట విను. వద్దు అరవింద్ అన్నది అక్షర. నువ్వు చెప్తే ఈ అరవింద్ అస్సలు వినడు. నౌది అరవింద్ ఈజ్ గోయింగ్ అంటూ ఆ చెట్టు దగ్గరకు వెళ్లి కోతిలాగా ఆ చెట్టు ఎక్కేశాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.